హాయ్ చిన్నారులు, రండి కూర్చోండి. వచ్చారా? చక్కగా కూర్చోండి. మీకు మరో మంచి కథ చెప్తాను. ఈరోజు విశ్వనాథపురం అనే ఊర్లో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. అయితే వాళ్ళ తల్లిదండ్రి వ్యవసాయం చేసేవారు, వాళ్ళు కూడా వ్యవసాయం చేసేవారు. ఇద్దరు అన్నదమ్ములకు పెళ్ళిళ్ళు అయ్యాయి, పిల్లలు అయ్యారు. అయిన తర్వాత అన్నదమ్ములు వాళ్ళ కుటుంబంలో వాళ్ళంతా చాలా మంచిగా ప్రేమాభిమానాలతో ఉండేవారు. అలా ఉండగా పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఇద్దరు తోటి కోడళ్ళు ఎప్పుడు తగులాడుతూ ఉండేవారు. ఏదో ఒకటి తీసుకొని తగులాడడం ఉండేది. అలా ఉండేసరికి ఇక లాభం లేదనుకొని ఇద్దరు అన్నదమ్ములు వేరే కాపురం పెట్టారు. అయితే అన్న పేరు రాముడు, తమ్ముడి పేరు లక్ష్మణుడు. అయితే ఇద్దరు వ్యవసాయాలు, పంటలు పండించుకోవడం అంతా వేరే అయిపోయింది. అయిన తర్వాత పెద్ద ఆయనకు ఇద్దరు కొడుకులు, చిన్న ఆయనకు మాత్రం పిల్లలు లేరు. లక్ష్మణుడికి పిల్లలు లేరు. పిల్లలు లేకపోయేసరికి అంత వేరుపడ్డ అన్నదమ్ములు ప్రేమగానే ఉన్నారు. అలా ఉండి అన్న తమ్ముడు గురించి ఆలోచించేవాడు. వానికి పిల్లలు లేరు కదా, వాని ముందర వానికి చాలా కష్టంగా ఉంటుంది. వాడిని ఎవరు చూస్తారు, ఎవరు చేస్తారు, వానికి ఏమైనా కొంచెము ధనము పోగు చేసుకొని ఉంటే వాడి జీవితం గడుస్తుంది కదా అని చెప్పి తమ్ముడు తెలియకుండా, భార్య పిల్లలు తెలియకుండా రాత్రిపూట తమ్ముడు ధాన్యం వేసుకునే కొట్టులో అన్న పంట రాగానే రాత్రిపూట ఎవరు చూడకుండా 10 బస్తాల ధాన్యం తీసుకుపోయి తమ్ముడి కోటాలో పడేసేవాడు. అలాగే అన్న మీద తమ్మునికి కూడా ప్రేమ లక్ష్మణునికి. ఆయన కూడా అన్నయ్యకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఆయనకు కుటుంబం గడపడం కష్టమైపోతుంది, అందుకోసమని అన్న మంచిగా ఉండాలనే ప్రేమతోటి తమ్ముడు కూడా రాత్రిపూట తన పంట నుంచి 10 బస్తాల ధాన్యం తీసుకుపోయి అన్నయ్య కోటాలో వేసేవాడు. అట్లా ప్రతి పంట సమయంలో అలాగే వేస్తుండేవారు. అలా వేస్తుంటే ఒకరికొకరు ఎదురుబడి మాట్లాడుకొని చెప్పుకోవడం ఏం లేదు, ధాన్యం ఒకరికొకరు వేసుకోవడమే ప్రేమతోటి. ఒకనాడు అన్న తమ్ముడు ఇద్దరు ఎదురుపడతారు. రాత్రిపూట ఎవరు లేనప్పుడు రహస్యంగా తీసుకుపోయి వేస్తారు కదా, ఆ టైంలో ఒకసారి అన్న తమ్ముడు ఇద్దరు ఎదురుపడి అప్పుడు ఇద్దరు ఆశ్చర్యపోతారు. అయ్యో, నేను అన్నయ్య కోటాలు వేస్తే అన్నయ్య నా కోటాలు వేస్తుందని చెప్పి తమ్ముడు అన్న ఇద్దరు ఆశ్చర్యపోయి ఇద్దరు చాలా సంతోషంగా మాట్లాడుకుంటారు. ఆ విషయము తెల్లవారగానే ఊరందరికీ తెలిసిపోయింది. అన్నయ్య కోటాలో తమ్ముడు 10 బస్తాలు వేస్తే తమ్ముడి కోటాలో అన్నయ్య 10 బస్తాలు వేస్తాడు, అన్న తమ్ముడు ఇద్దరు ఎంత బాగా ఉంటారు అని చెప్పి ఊరి వారందరూ మాట్లాడుకుంటుంటే అందరూ విని ఊరి వారందరూ చాలా సంతోషపడి అందరిళ్ళలో కూడా అన్నదమ్ములు ఇలాగే ప్రేమతో ఉంటే బాగుంటుంది అన్నట్టుగా ఊరి వారందరికీ అన్నదమ్ములు ఉండే విధానము, వాళ్ళ ప్రేమ అందరికీ నచ్చుతుంది. నచ్చి అందరూ కూడా అన్నదమ్ములు మెచ్చుకొని చాలా సంతోషపడతారు. మిగతా ఊరి వారందరూ కూడా అలాగే ఉండాలని నిర్ణయం తీసుకుంటారు. అలాగే వాళ్ళ కుటుంబాల మధ్యన కూడా మనస్పర్ధలు పోయి వాళ్ళు కూడా మంచిగానే ఉంటారు. ఆడవాళ్ళు కూడా ఉండి కుటుంబాలు సక్రమంగా నడుస్తాయి. అంతా చాలా సంతోషంగా ఉంటారు. అంటే ఏ కుటుంబంలో అయినా అన్నదమ్ములైనా ప్రతి ఒక్కరు కూడా ప్రేమాభిమానాలతో ఒకరికి ప్రేమాభిమానాలు ఉంటే జీవితాలు ఎవరైనా సక్రమంగా నడుస్తాయి. అవి లేని చోటనే ఇబ్బందులు, బాధలు, కష్టాలు ఎదురవుతుంటాయి. అందుకని మంచి విషయం ఒకరిని చూసైనా నేర్చుకోవాలి, చెడ్డ విషయాలు ఉన్న చోట చూసి అవి మర్చిపోవాలి. అది కథలో నీతి ఏమిటంటే ప్రేమాభిమానాలు ఉన్న చోటనే సుఖము, సంతోషము ఉంటావనేది ఈ కథలోని నీతి. ఈ స్టోరీ విని మీరు కూడా అలా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే ఈ స్టోరీకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్.